బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి స్థలం సేకరణపై ఇవాళ జరిగిన ప్రజావాణిలో ఆయన ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణలో భాగంగా చంద్రశేఖర్ రెడ్డి ఇంటి స్థలాన్ని కూడా సేకరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనిపై పునరాలోచన చేయాలని చంద్రశేఖర్ రెడ్డి బల్దియా అధికారులను కోరారు. తన ప్లాట్కు చెందిన భూమిలో ఒకవైపు 20 అడుగులు మరోవైపు 30 అడుగుల భూమి సేకరణపై వివరణ ఇవ్వాలని కోరారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం భూసేకరణకు శ్రీకారం చుట్టింది. దాంతో వివిధ వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు పోతున్నాయి. కాబట్టి ఆ ఆస్తులకు సంబంధించి ఈ రోజు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగేటువంటి ప్రజావానికి వచ్చి తన ఫిర్యాదును అందజేశారు. తనకు ఉండేటువంటి భూమిలో ఒక వైపు 20 అడుగులు మరొక వైపు 30 అడుగుల భూమిని సేకరించాలని వాళ్ళు నోటీస్ ఇచ్చారు. జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఎందుకు ఈ విధంగా చేశారు, దీనిని పునర్పరిశీలించాలి అంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మేయర్ ను కలవడానికి ప్రయత్నం చేస్తే మేయర్ అప్పటికి జీహెచ్ఎంసీ కార్యాలయానికి రాకపోవడంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో మనం చూస్తే ఫిలిం నగర్ అదేవిధంగా అగ్రసేన్ జంక్షన్ కు సంబంధించి అనేక ప్రముఖుల ఆస్తులు పోతున్నాయి. అటు నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు కూడా ఇందులో చాలా మంది రాజకీయ నాయకులు అదేవిధంగా సినీ ప్రముఖులు అందరు కూడా ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు పోతున్నాయి కాబట్టి వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది జీహెచ్ఎంసీ పైన. ఇప్పటికే దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి కావాల్సినప్పటికీ భూ సేకరణలో కొంత ఆలస్యం కావడం కారణంగా టెండర్ ప్రక్రియను వాయిదా వేయడం జరిగింది. జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ విభాగం త్వరలో దీనికి సంబంధించి ఫైనల్ గా రాముడు, అయితే ట్రాఫిక్ రద్దీని తప్పించడం కావచ్చు, వీటికి సంబంధించి అన్ని ఇలాంటి ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఇప్పుడు భూసేకరణకి సంబంధించి ఇలా జీహెచ్ఎంసీలో కంప్లైంట్స్ రిజిస్టర్ అవ్వడం, దీనిపైన జీహెచ్ఎంసీ ఎలాంటి దృష్టి సారించే అవకాశం ఉండొచ్చు? జనరల్ గా ఏ రోడ్డుకైనా 2 సైడ్ లో భూమికి సంబంధించి భూసేకరణ చేస్తారు. దాంతో 10 అడుగుల మేర లేదంటే 20 అడుగుల మేర మాత్రమే భూములు పోతాయి. కానీ ఇక్కడ కేబీఆర్ పార్క్ ఉండడం వల్ల ఒకే సైడ్ ఎక్కువ భూమి తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా కొంత ఎక్కువ భూమి తీసుకుంటున్నారు. దాని వల్ల కొంత ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత ఈ రోడ్ అంతా కూడా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్డు కానీ అదే విధంగా ఇటు ఫిలిం నగర్ సైడ్ నుంచి వచ్చేటువంటి రోడ్లు, ఈ 2 రోడ్లు కూడా నిత్యం రద్దీగా ఉంటున్నాయి. ఐటీ ప్రాంతానికి ఇక్కడ నుంచి ఎక్కువగా లక్షల సంఖ్యలో వాహనదారులు వెళ్తుంటారు. కాబట్టి ఈ రోడ్లను వెడల్పు చేయాలి. ప్రతి జంక్షన్ దగ్గర అండర్ పాస్ లేదా ఫ్లైఓవర్ ను అవకాశాన్ని బట్టి వాటిని నిర్మాణం చేయాలని ఇప్పటికే 6 జంక్షన్లలో ప్రతిపాదనలు కూడా అధికారులు సిద్ధం చేశారు. కానీ భూసేకరణ సమస్య వల్ల ఈ ప్రాజెక్టులు కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా విఐపీల ల్యాండ్స్ ఉండడం, అవి కూడా ఎక్కువ పోతుండడం, తమ ప్లాట్లలో సగానికి పైగా కొన్ని ప్రాంతాల్లో పోతుండడం, కొన్ని ప్రాంతాల్లో కొంత ఎక్కువగా పోతుండడం, ఈ విధమైనటువంటి సమస్యల కారణంగా వాళ్ళందరూ కూడా కొంత ప్రభుత్వం పైన ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తుంది. దానివల్లనే ఈ ప్రాజెక్టుకు కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక రకంగా చూస్తే కొన్ని సందర్భాల్లో ఇంకా ఇంజనీరింగ్ మెలకువలను ఉపయోగించి భూముల సేకరణ లేకుండా ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి అంశాలపైన కూడా కొంత అధికారులు ఫోకస్ చేస్తున్నారు. కానీ పక్కనే కేబీఆర్ పార్క్ నేషనల్ పార్క్ కావడం, అందులోంచి చెట్లను కొట్టివేయడం కానీ ఆ వాక్వేను కానీ తొలగించడానికి అవకాశం లేకపోవడంతో తప్పనిసరిగా భూసేకరణ వైపే వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది. చూడాలి ఫైనల్ గా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అధికారులు. ఏమైనా తగ్గిస్తారా, 10-15 అడుగుల వరకు దాన్ని కుదించేటువంటి అవకాశం ఉందా ఏంటి, భూసేకరణ మరీ ఎక్కువగా కాకుండా ఎక్కువ ఆస్తి మొత్తం పూర్తి స్థాయిలో పోకుండా ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా అనేది మరి ఒక 2-3 వారాల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ రాముడు.